క్రీడల వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తాయని గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు. నారాయణపేట జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రెండ్లీ మెగా క్రికెట్ టోర్నమెంట్ ఉత్సాహభరితంగా ముగిసింది. ఫైనల్ మ్యాచ్ అనంతరం విజేత మక్తల్ జట్టుకు, రన్నర్ టీం మరికల్ జట్టుకు క్యాష్ ప్రైజ్తో పాటు కప్లను జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ అందజేశారు. ఈ టోర్నమెంట్లో మొత్తం జిల్లా పరిధిలోని 12 పోలీస్ స్టేషన్లో 24 యువకుల టీంలు మరియు రెవెన్యూ, మీడియా, డాక్టర్స్, పోలీస్ టీమ్స్ పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ క్రీడలు మనిషిలో క్రమశిక్షణ, ఓర్పు, సహనం, నాయకత్వ లక్షణాలు పెంపొందిస్తాయని తెలిపారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, ముఖ్యంగా ఫలితాన్ని ఎలా స్వీకరిస్తామన్నదే ముఖ్యమని చెప్పారు. గెలుపు ఓటములను సమానంగా అంగీకరించే స్పోర్ట్స్ మెన్షిప్ ప్రతి క్రీడాకారుల అవసరమని పేర్కొన్నారు. అలాగే పోలీస్ సిబ్బంది యువత క్రీడల్లో చురుగ్గా పాల్గొనడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడి ఒత్తిడి తగ్గి స్నేహభావం పెరుగుతుందని తెలిపారు. భవిష్యత్తులో ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో ఈ క్రికెట్ టోర్నమెంట్ తప్పకుండా నిర్వహించాలని పోలీస్ అధికారులకు ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. విజేతలకు ప్రథమ బహుమతి 10,000 సునంద హాస్పిటల్స్ డాక్టర్ ప్రసాద్ శెట్టి స్పాన్సర్ చేశారు. రన్నర్స్ కు 5,000 మరియు షీల్డ్ కిడ్స్ హాస్పిటల్ డాక్టర్ మధుసూదన్ రెడ్డి స్పాన్సర్ చేశారు. టోర్నీ మొత్తంలో ప్రతిరోజు క్రీడాకారులకు బోధన అందించిన లయన్స్ క్లబ్ టీం మెంబర్స్ కు మరియు స్పాన్సర్ చేసిన డాక్టర్స్ ని ఎస్పీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎండి రియాజ్ ఉల్ హక్, డిఎస్పీలు నల్లపు లింగయ్య, మహేష్, డాక్టర్స్ ప్రసాద్ శెట్టి, మధుసూదన్ రెడ్డి, సిఐలు శివశంకర్, రామ్లాల్, రాజేందర్ రెడ్డి, సైదులు, ఎస్ఐలు పిఈటి రమణ, వివిధ మండలంలోని క్రీడాకారులు పాల్గొన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. ఈవేళ ముఖ్య అతిథిగా వచ్చిన మా జిల్లా ఎస్పీ గారు డాక్టర్ వినీత్ ఐపీఎస్ సార్కి, ఇక్కడ ఉన్న నా కొలీగ్స్ అందరికీ కూడా నా నమస్కారాలు. చాలా మంచిగా ఒక ఇనిషియేషన్ తీసుకొని మా ఎస్పీ గారు ఒక మంచి కార్యక్రమాన్ని ఈ నవంబర్లో తీసుకోవడం జరిగింది. ఇది ఇలాగే ఎవ్రీ ఇయర్ కూడా కంటిన్యూస్లీగా చేయాలని చెప్పేసి సార్ ఆకాంక్ష ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఇదే విధంగా చాలా మంచిగా ప్రదర్శన ఇచ్చారు. ఇవాళ ఫైనల్స్ మ్యాచ్ కూడా బాగానే జరిగింది. ఇంతకుముందు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఆడింది, అలాగే రెవెన్యూ టీం అండ్ మన మీడియా కూడా దీంట్లో పార్టిసిపేషన్ అయింది. కానీ ఇవన్నీ పక్కకి వెళ్ళిపోయాయి. ఇవాళ మాత్రం మక్తల్ అండ్ మరికల్ నారాయణపేట జిల్లా తరఫు నుంచి, పోలీస్ తరఫు నుంచి మనం ఎవ్రీ నవంబర్, డిసెంబర్ టైంలో ఒక రోటరీ కప్, అంటే ఈ కప్పు ఇంకా రొటేషన్ అయితే ఉంటుంది, ఏ పిఎస్ తీసుకెళ్తుందో చూడాలి. దిస్ టైం అయితే మీ మక్తల్ మండల్ తీసుకెళ్ళింది. చాలా మంచిగా ఆడారు. ఎవరు ఒక బ్యాట్స్మెన్ అక్కడ, మీ పేరు గణేష్, చాలా బాగా మరికల్ నుంచి ఆడారు. బట్ ఇది టీమ్ వర్క్ ఫ్రమ్ మక్తల్, మంచి బౌలింగ్, అలాగే మంచి ఫీల్డింగ్, అన్ని ఆడడం అనేది మరి పోలీస్ పని కాదు, మనం మెయింటైన్ చేయడానికే మనం. బట్ దాన్ని ఉంచుకోవడం కానీ లేకపోతే దానికి సపోర్టింగ్ కానీ ఎప్పుడు కూడా యూతే ఉంటారు. కాబట్టి రిక్వెస్ట్, మీరందరికీ ఎవరెవరు మనతో కలిశారు వాళ్ళందరూ కూడా మాతో పాటు కలిసి సమాజానికి, సొసైటీకి ల్యాండ్ ఆర్డర్ పరంగా అయినా, కమ్యూనిటీ సర్వీస్ పరంగా అయినా మాతో ఉంటారని, మీరు భాగస్వామి అవుతారని మీ ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రామిస్ మన ముందే, మనకు వచ్చేసి కాదు, మీ లోపలే, మీ గుండెల్లో మీరు చేసుకోవాలా అని అదొకటి నా రిక్వెస్ట్. సో విత్ దట్ విల్ గో ఫర్ ది డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పేరు గణేష్, చాలా బాగా మరికల్ నుంచి ఆడారు. బట్ ఇది టీమ్ వర్క్ ఫ్రమ్ మక్తల్, మంచి బౌలింగ్, అలాగే మంచి ఫీల్డింగ్, అన్ని ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ పెట్టారు. సో ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి ఒక ప్రోగ్రామ్, అంటే ఎస్పెషల్లీ క్రికెట్ మ్యాచ్ మనం తీసుకెళ్ళాలి ముందుకి, ఇది మా ఆశ. అలాగే ఇలాంటి ఒక కప్ చేయాలని అనుకున్నప్పుడు మా టీం, మన లింగయ్య గారు డివైఎస్పీ, ఎస్డిపిఓ నారాయణపేట్, అలాగే అడిషనల్ ఎస్పీ గారు రియాజ్, అలాగే మన ఈసీఆర్పీ డివైఎస్పీ గారు మహేష్ గారు, అందరూ కూడా ఇమీడియట్ చేసేస్తామని ప్లాన్ చేసుకొని ఇమీడియట్ మోటివేట్ చేసి, తక్కువ సమయంలో, మనకి ఇక్కడ ఎలక్షన్ జరుగుతుంది, అలాగే అంటే కోర్టులు ఉన్నాము, చాలా పనులు ఉంటాయి, అయినా కానీ మన ఎంటైర్ పోలీస్ ఎక్కడ కూడా. ఈ యొక్క మెగా టోర్నీ గురించి ముందుగా డిఎస్పీ సార్ 2 మాటలు మాట్లాడాల్సింది కోరుతున్నాం సార్. ఈనాటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటున్న మా గౌరవనీయులైన ఎస్పీ గారికి అండ్
మా అడిషనల్ ఎస్పీ గారికి అండ్ మాతోటి సీనియర్ డిఎస్పీ గారికి, నారాయణపేట పట్టణ డాక్టర్స్కు, ఇందులో పాల్గొంటున్న నా సహచరులైన ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్, దీంట్లో ఇప్పటివరకు పాల్గొంటున్న ఈ ఫైనల్ మ్యాచ్కి వచ్చిన క్రీడాకారులకు, పత్రికా మిత్రులకు, మా సిబ్బందికి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. యాక్చువల్గా ఎస్పీ గారు అక్టోబర్ 1కు ఛార్జ్ తీసుకున్న తర్వాత ఒక